లెసన్ మనకి వ్యాస పరిమాణం ఓకే. సో ఈ లెసన్ ఉంది. అసలు ఈ వ్యాస పరిమాణం అంటే ప్రొసీజర్ ఏంటి, ఒక వ్యాసం రాయాలి అనుకుంటే కొంత ప్రొసీజర్ ఉంటుంది కదా. సో దాన్ని ఏంటి అనేది ఈ లెసన్ నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. కాలం, అవసరం మొదలైన కారణాలతో వ్యాసం కార్యక్రమంలో పరిహిత రూపం పొందుతుంది. వస్తువు, భాష, శైలి లాంటి అంటే ఒక ఎస్సే రాయడానికి దాని గురించి ఇంట్రొడక్షన్, మా ఎస్సే గురించి ఇంట్రొడక్షన్ రాయండి. నెక్స్ట్ ప్రారంభ దశ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం ఏం రాస్తాము, ఎక్కడి నుంచి ఈ ఎక్కడి నుంచి ఈ టాపిక్ గురించి అసలు ఏంటి బ్రీఫ్గా మనము ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేయగానే మనం ఏం సడన్గా ఏమి టాపిక్లోకి వెళ్ళిపోము కదా. సో ఈ ప్రారంభ దశలో ఏం చెప్తున్నాము అంటే ఫస్ట్ నువ్వు ఎక్కడికి తెచ్చుకుంటున్నావు, ఈ టైటిల్ ఏంటి, అసలు దేని గురించి రాస్తున్నావు అనేది. నెక్స్ట్ వికాస దశ. ఈ వికాస దశ 1910 నుంచి 1960 లోపల జరిగింది. సో ఈ వికాస దశలో ఏంటంటే గురుజాడ కారణంగా దీనికి వ్యాసం అనే పేరు స్థిరపడింది. అంటే గురుజాడ అప్పారావు ఉంటారు కదా, ఆయన వల్ల దీనికి వ్యాసం అనే పేరు అనేది వచ్చిందనమాట. ఓకేనా. నెక్స్ట్ మీకు ఒక వ్యాసం రాయాలంటే ఆధునిక దశ కూడా ఉంటుంది. అంటే 1960 నుంచి ప్రజెంట్ వరకు ఏమేమి దశలు ఉన్నాయి, మొత్తం 3 దశలు. ఓకేనా. ఇది థర్డ్ వన్. 1960 నుంచి ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. మొదటి సాహిత్యంలో వ్యాసం అనే రాజకీయ పాలిటిక్స్ మీద దీని మీద రాసేటోళ్ళం. తర్వాత ఏమైంది, దాని ఫస్ట్ ఏదైతే ప్రారంభ దశలో ఏదైతే ఉందో ఈ ప్రారంభ దశలో స్త్రీ గౌరవము, ఓకేనా, విద్య, వైద్యము, దైవము, సంఘము ఇలాంటి వాటి మీద మనం ఎస్ఎస్ అని రాసినాం. తర్వాత వికాస దశలో ఏమైంది, పొలిటిక్స్ మీద దీని మీద రాయడం జరిగింది. ఇప్పుడు ఆధునిక దశలో ఏ సంఘటన జరిగినా మనకి ఇష్టం వచ్చిన దాని మీద రాయొచ్చు. ఒక పెన్ను మీద వేస్తే రాయొచ్చు, ఒక బుక్ మీద వేస్తే రాయొచ్చు, ఒక పర్సన్ మీద వేస్తే రాయొచ్చు. అట్లా నీకు ఇష్టం వచ్చిన వాటి మీద ఎస్సే అనేది రాయొచ్చు. ఇలా 3 దశలు ఉంటాయి. ఫస్ట్ దశలో రామాయణం, మహాభారతం ఇట్లాంటి దాని మీద రాస్తే, సెకండ్ దశలో పొలిటిక్స్ మీద, రాజకీయాల మీద రాసినారు. ప్రజెంట్ ఆధునిక దశలో దేని మీద అంటే జాతీయ, అంతర్జాతీయ విషయాల పట్ల అవగాహన కలిగాయి. మళ్ళీ ఇతరుల గురించి, వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి కూడా ఎస్ఎస్ రాయడం జరుగుతుంది. ఇట్లా 3 దశలలో ఇయర్స్ మెన్షన్ చేసి ఇన్ డీటెయిల్గా రాసే సరిపోతుంది. ఇంతకుముందుకు 6th లెసన్లో ఏవైతే ఎస్ఐ గురించి ఇంట్రొడక్షన్ నేర్చుకుంటున్నామో ఆ ఇంట్రొడక్షన్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసి మరి రాయొచ్చు. ఓకేనా. సో ఇది 7th లెసన్ అనమాట.